మోదీ 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 జై తెలంగాణ జై తెలంగాణ జై శ్రీనన్న జై శ్రీనన్న కేసీఆర్ గారి నాయకత్వం, శ్రీనన్న గారి నాయకత్వం, శ్రీనన్న గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. మోడీ 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 ప్రభుత్వం, వ్యతిరేక బీజేపీ ప్రభుత్వం, రైతు వ్యతిరేక కేంద్ర ప్రభుత్వం, వ్యతిరేక కేంద్ర ప్రభుత్వ విధానాన్ని వ్యతిరేకిద్దాం. రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి. దాంతో నిరసిస్తూ పెద్ద ఎత్తున కూడా భారత్ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ రోజు దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతుంది. అందులో భాగంగానే మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఉదయం నుంచి కూడా డిపోలకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడుతూ చెప్పండి సార్, ఈ వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తారు? రైతులు ఇచ్చిన బంధు పిలుపు మేరకు మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో ఎమ్మెల్యేలు, మంత్రులు, జడ్పీ చైర్మన్లు, మరి రైతు సంఘం చైర్మన్లు, గ్రంథాలయ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, జడ్పీటీసీ, ఎంపీపీలు అందరూ కూడా, చైర్మన్, జిల్లా పరిషత్ అందరూ కూడా పెద్ద ఎత్తున ఈరోజు ఈ బంద్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. స్వచ్ఛందంగా ప్రజలు కూడా మద్దతు తెలుపుతూ ఉన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు అవుతూ ఉంది. దేశవ్యాప్తంగా ఇంత పెద్ద ఆందోళన జరుగుతూ ఉన్నా కూడా కేంద్రం మొండి వైఖరితో ఇవి రద్దు చేయకుండా సమర్థించుకోవడం అనేది చాలా హేమైన చర్య, ఇది దుర్మార్గమైనటువంటి చర్య. ఇది ఈడ తెలంగాణలో రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చి, రైతు బంధు, రైతు బీమా ఇచ్చి, గోడౌన్లు కట్టి రైతులకు మద్దతు ధర ఇచ్చి మేము ముందుకు పోతూ ఉంటే మీరు మద్దతు ధర ఇవ్వాల్సిన అవసరం లేదు, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్దాం, చేతులు దులుపుకుందాం, ఫ్రీగా కరెంట్ ఎందుకు ఇవ్వాలి, మీటర్ పెట్టి రైతులు ముక్కు విండి వసూలు చేద్దాం, రైతులకు మనం ఎందుకు మద్దతు ఇవ్వాలి, ప్రైవేట్ వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ సాగు వాళ్ళు దస్తారు, అన్నం పెట్టే రైతుల పట్ల మీరు ఇదా మీ పద్ధతి? ఎట్లా లాభం అవుతుంది ఈ చట్టం? మద్దతు ధర లేకపోతే ఎట్లా పండించుకుంటారు? 90-89% మంది 5 ఎకరాల లోపు ఉన్న రైతులు వాళ్ళు ఏడ స్టోర్ చేసుకుంటారు? ఇది రైతులకే కాదు ప్రజలకు కూడా నష్టం. ప్రైవేట్ సంస్థలు కృత్రిమ కొరత సృష్టించి ధర పెంచుకొని ఇష్టానుసారంగా అమ్ముకోవడానికి, వ్యాపారం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్ప రైతులకు ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగపడదు. ఖచ్చితంగా దీన్ని రద్దు చేయాల్సిందే, రద్దు చేసి అమలు చేయాల్సిందే పాత ప్రకారమే. ఒక్కసారి మీరు ధర్నా చేసే వాళ్ళపైన ఈ అనేక రకాలు మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి మధ్యప్రదేశ్ మీ బీజేపీ ముఖ్యమంత్రి ఎందుకు వ్యతిరేకిస్తున్నాడు ప్రజలకు చెప్పాలి. కేంద్ర మంత్రి ఎందుకు రాజీనామా చేసిండు ప్రజలకు చెప్పాలి. మరి మీ అనేక మిత్రపక్షాలు రద్దు చేయాలి అని అడుగుతూ ఉన్నారు, దానికి సమాధానం చెప్పాలి. అంతేగాని సమర్థించుకొని పోయి రైతులు అవన్నీ రద్దు చేయాలి. రద్దు చేసేంత వరకు మా నాయకులు ఇచ్చే పిలుపు మేరకు ఖచ్చితంగా దీన్ని అమలు చేస్తాం.